ఇది కేవలం బడ్జెట్ కాదు, భారత్ రాబోయే 20 ఏళ్లలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానికి ఇచ్చిన స్పష్టమైన ప్లాన్. యూనియన్ బడ్జెట్ 2026-27 ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రెజెంట్ ప్రపంచ దేశాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేళ భారత్ మాత్రం 7% గ్రోత్ తో ముందుకు సాగుతుందని ఈ బడ్జెట్ స్పష్టం చేసింది. అవసరానికి ఖర్చు చేస్తూనే ఫిస్కల్ డెఫిసిట్ ను జీడీపీలో 4.3% పరిమితం చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఈ బడ్జెట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రోడ్లు, రైల్వేలు, నగరాభివృద్ధితో పాటు 7 కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్లు, 20 కొత్త నేషనల్ వాటర్ వేలు ప్రకటించారు. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గి వ్యాపార కార్యకలాపాలు వేగం కానున్నాయి. దేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ మరియు టెక్నాలజీ హబ్ గా మార్చే దిశగా సెమీ కండక్టర్ మిషన్ 2.0 AI మిషన్లకు పెద్దపీట వేశారు. అలాగే ఎంఎస్ఎంఈలు, యువత, మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చారు. సరళమైన ట్యాక్స్ నిబంధనలు, టీసీఎస్ తగ్గింపులతో సామాన్యులకు ఊరట కల్పించారు. మొత్తంగా చెప్పాలి అంటే యూనియన్ బడ్జెట్ 2026-27 గ్రోత్, జాబ్స్, టెక్నాలజీ, ఆర్థిక స్థిరత్వాన్ని సమతూకంగా కలిపిన ఒక ఫ్యూచర్ రెడీ బడ్జెట్ గా నిలిచింది. సో ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.